హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాడో యానిమే తెలుగు. మన ఈ వీడియోలో వచ్చేసినట్టయితే ద వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీవ్ సాకుమో హటాకే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ వచ్చకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సాకుమో గురించి మాట్లాడుకున్నట్టయితే తను మన కాపీ నింజా కకాషి హటాకే ఫాదర్, ఇంకా ఒక గొప్ప షినోబి, లెజెండరీ సైన్స్ని కూడా ఓడించగల స్ట్రాంగెస్ట్ షినోబి. ఒకవేళ తను బ్రతికుంటే ఒక్కగా అయ్యేవాళ్ళు. తన గురించి మనకి మాంగాలో వాటిలో చాలా తక్కువే చెప్పారు. ఇక మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే తనకి ఒక మిషన్ అయితే ఇస్తాడు. అదే హిడెన్ మిస్ట్ నుంచి కొన్ని స్క్రోల్స్ని అయితే దొంగతనం చేయాలి. ఇక మన సాకుమో హటాకే ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళ రహస్య స్థావరంలోకి చొరపడి వాళ్ళ కళ్ళు స్మోక్ పంప్స్తో వాళ్ళకి ఏమీ కనిపించకుండా చేసి వాళ్ళతో ఫైట్ చేయడానికి అయితే దిగుతారు. హిడెన్ మిస్ట్ నింజాస్ చాలా బలహీనలు కావటం వల్ల వాళ్ళు చాలా సునాయాసంగా ఓడిపోతారు. ఇక మన సాకుమో హటాకే అయితే వాళ్ళతో ఫైట్ చేయడానికి దిగుతారు. నీకు ఈ స్క్రోల్ కావాలా అని ఒక షినోబి అనగానే అవును నేను దాన్ని దక్కించుకుంటా అని చెప్పి సాకుమో చాలా సునాయాసంగా వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ వైట్ హెయిర్, ఆ వైట్ బ్లడ్, నువ్వు వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీఫ్ అనగానే మన సాకుమో వెనకాల ఒక ఉల్ఫ్ అయితే ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి ఆ స్క్రోల్ ఎట్లాగైనా తీసుకెళ్తాను సాకుమో అంటే ఆ షినోబి వాళ్ళ పేపర్ బాంబ్స్ని యాక్టివేట్ చేసి మన సాకుమోని అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ మన సాకుమో వదలకుండా ఆ షినోబి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఇక లాస్ట్కి చేరుకున్నాను అనగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆపదలో ఉండడం గమనిస్తాడు. ఇక మన పని అయిపోయింది అంటూ ఉంటాడు. అప్పుడు మన సాకుమో అయితే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలా వాడి దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఇంకా వాళ్ళు మన మిత్రుల్ని అటాక్ చేసే లోపల మన సాకుమో వెళ్ళి కాపాడుతాడు. మిషన్ కంటే నాకు మీ ప్రాణాలే ముఖ్యం అని చెప్పి ఒక్కొక్క అనుభూని చాలా సునాయాసంగా ఓడిస్తూ వేరే లెవెల్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. మన సాకుమో హటాకే కకాషి లాగానే థండర్ స్టైల్ వాడతాడు. ఇంకా వెర్ స్టైల్ మడ్వాల్ కూడా వాడతాడు. ఆ తర్వాత తన ప్రాణాలకి తెగించి వాళ్ళందరితో చాలా సూపర్గా ఫైట్ చేసి ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాణాలు కాపాడతాడు. మీరు బాగానే ఉన్నారుగా, ఎందుకురా ద్రోహి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తన్ని ద్రోహి అని పిలవడంతో ఆశ్చర్యపోతాడు. ఒక షినోబికి మిషనే ముఖ్యం, అయినా నువ్వు ఆ మిషన్ని లెక్క చేయకుండా ఆ ప్రాణాలు కాపాడడానికి వచ్చావు అనగానే మన విలేజెస్ అందరూ సాకుమోని ఒక ద్రోహిగా చూడడం గమనిస్తాం. తన ప్రాణాలకి తెగించి విలేజ్ని కాపాడితే కానీ తను మాత్రం అట్లా చేయటం చూసి మన సాకుమో ఆత్మహత్య చేసుకుంటాడు. ఓకే గైస్, ఇదే లైఫ్ స్టోరీ ఆఫ్ సాకుమో హటాకే. బాయ్.